Good morning, friends. I am K. Kodeswareddy. So, ఈ యాక్టివ్ ట్రైనింగ్ సిరీస్ లో ఇప్పటివరకు మనము 15 టాపిక్ డిస్కస్ చేసుకున్నాం అర్థమెటిక్ అండ్ రీజనింగ్ కలిపి. సో ఈ రోజు మనం నెక్స్ట్ టాపిక్ డిస్కస్ చేద్దాం. వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ యాప్టిట్యూడ్, టైమ్ అండ్ డిస్టెన్స్. మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసిన ఫ్యూచర్ లో ఈ టైమ్ అండ్ డిస్టెన్స్ అనే టాపిక్ చాలా ఇంపార్టెంట్. టైమ్ అండ్ డిస్టెన్స్. ఓకే, సో ఫస్ట్ ఈ టైమ్ అండ్ డిస్టెన్స్ లో ఒకే ఒక ఫార్ములా, స్పీడ్ ఈక్వల్ టు సింగిల్ ఫార్ములా, స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. అది ఎంత కష్టమైన క్వశ్చన్ అయినా సరే ఈ టైమ్ అండ్ డిస్టెన్స్ లో సింగిల్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం అంటే ఈ టాపిక్ మొత్తం ఈ సింగిల్ ఫార్ములా డిపెండ్ అవుతుంది. స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. సో ఎగ్జామ్ వాళ్ళు రెండు ఇస్తే మనం థర్డ్ కనుక్కోవాలి. అయితే డైరెక్ట్ గా ఎవరు స్పీడ్ ఇచ్చి డిస్టెన్స్ ఇచ్చి టైం కనుక్కో, ఇండైరెక్ట్ గా ఇస్తారు అంటే లాజికల్ గా. కానీ మొత్తం టాపిక్ టైమ్ అండ్ డిస్టెన్స్ అనే టాపిక్ ఇది ఒక్క ఫార్ములా, స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. ఓకే, సో మీరు రెండు ఇస్తే ఎగ్జామ్ థర్డ్ కనుక్కోవాలి కదా ఇండైరెక్ట్ గా. నెక్స్ట్ 1 కిలోమీటర్ పర్ అవర్ ఈక్వల్ టు, సో 1 కిలోమీటర్కి ఎన్ని మీటర్స్? 1000. 1 అవర్కి ఎన్ని సెకండ్స్? 3600. 0 0 0 0. సో 5/18 meter per second. So very important to convert kilometer per hour into meter per second, multiply by 5/18. Okay, next 1 meter per second equal to 18/5 kilometer per hour. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఓకేనా, సో టు కన్వర్ట్ కిలోమీటర్ పర్ అవర్ ఇంటూ మీటర్ పర్ సెకండ్ మల్టిప్లై బై 5/18. టు కన్వర్ట్ మీటర్ పర్ సెకండ్ ఇంటూ కిలోమీటర్ మల్టిప్లై బై 18/5. ఎందుకు రెండు ఇంపార్టెంట్ అంటే మీరు ఎగ్జామ్ లో కూర్చుంటారు, ఆన్సర్ కరెక్ట్ వస్తుంది, అదే ఫస్ట్ ఆప్షన్. కానీ రాంగ్. ఎందుకు? మీకు వచ్చిన ఆన్సర్ కిలోమీటర్ పర్ అవర్, బట్ బ్రాకెట్ లో క్వశ్చన్ మీటర్ పర్ సెకండ్. సో నా రిక్వెస్ట్ ఏంటంటే టైమ్ అండ్ డిస్టెన్స్ అండ్ ప్రాబ్లమ్స్ అండ్ ట్రైన్స్ టాపిక్ లో క్వశ్చన్ బాగా చదవండి. ఇచ్చిన క్వశ్చన్ కిలోమీటర్ పర్ అవరా, మీటర్ పర్ సెకండ్. టు కన్వర్ట్ కిలోమీటర్ పర్ అవర్ ఇంటూ మీటర్ పర్ సెకండ్ మల్టిప్లై బై 5/18. టు కన్వర్ట్ మీటర్ పర్ సెకండ్ ఇంటూ కిలోమీటర్ మల్టిప్లై బై 18/5. టైమ్ అండ్ డిస్టెన్స్ ప్రాబ్లమ్స్ అండ్ ట్రైన్స్ లో ఈ కన్వర్షన్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా, నెక్స్ట్ మీరు ఏ ఎగ్జామ్ అని రాయండి, ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఈ క్వశ్చన్ ఉంటుంది యావరేజ్ స్పీడ్ మీద. అది టీసీఎస్ కావచ్చు, ఇన్ఫోసిస్ కావచ్చు, విప్రో కావచ్చు, హెచ్సిఎల్ కావచ్చు, క్యాప్జెమిని కావచ్చు, యాక్సెంచర్ కావచ్చు, కాగ్నిజెంట్. మీరు ఏ ఎగ్జామ్ రాసినా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో యావరేజ్ స్పీడ్ మీద క్వశ్చన్ ఉంటుంది. యావరేజ్ స్పీడ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై, యావరేజ్ స్పీడ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టోటల్ టైం టేకెన్. మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అని రాయండి, కంపల్సరీగా యావరేజ్ స్పీడ్ మీద క్వశ్చన్ ఉంటుంది టైమ్ అండ్ డిస్టెన్స్ లో. యావరేజ్ స్పీడ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టోటల్ టైం టేకెన్. ఓకే, సో యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఏంటిది? టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టోటల్ టైం టేకెన్. మన భాషలో మాట్లాడుకోవాలంటే మీరు మొత్తం ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిండ్రు, అంత డిస్టెన్స్ వల్ల టైం ఎంత. సో యావరేజ్ స్పీడ్ కాన్సెప్ట్ ఏంటంటే టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టోటల్ టైం టేకెన్. సింపుల్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే మీరు మొత్తం ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిండ్రు, అంత డిస్టెన్స్ ట్రావెల్ టైం ఎంత. ఆర్ ఇంకొక ఫార్ములా ఉంది యావరేజ్ స్పీడ్ కి, ఏంటంటే అది 2xy by x plus y. ఇది కూడా యావరేజ్ స్పీడ్ ఫార్ములానే. 2xy by x plus y రెండు యావరేజ్ స్పీడ్నే. యావరేజ్ స్పీడ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టోటల్ టైం టేకెన్. ఆర్ వన్ మోర్ ఫార్ములా 2xy by x plus y. ఓకేనా, కాకపోతే ఈ ఫార్ములా ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు. ఏ ఫార్ములా? యావరేజ్ స్పీడ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టోటల్ టైం టేకెన్. బట్ ఈ 2xy by x plus y కొన్ని కండిషన్ మాత్రం పనిచేస్తుంది. ఏంటంటది? సపోజ్ హైదరాబాద్ టు బెంగళూరు అప్రాక్సిమేట్ డిస్టెన్స్ 600 కిలోమీటర్స్. ఓకేనా, మీరు కారులో వెళ్తారు ఎక్స్ స్పీడ్ తోటి. సో హైదరాబాద్ టు బెంగళూరు వెళ్తున్నారు, మీ కార్ స్పీడ్ ఎక్స్, డిస్టెన్స్ 600. బెంగళూరు టు హైదరాబాద్ ఎంత డిస్టెన్స్ ఉంటుంది? సేమ్ 600 ఉంటుంది. అప్పుడు స్పీడ్ y కిలోమీటర్ పర్ అవర్. ఇదేమో x కిలోమీటర్ పర్ అవర్, ఇదేమో y కిలోమీటర్ పర్ అవర్. అప్పుడు యావరేజ్ స్పీడ్ ఈక్వల్ టు 2xy by x plus y. ఎందుకు? హైదరాబాద్ టు బెంగళూరు, బెంగళూరు టు హైదరాబాద్ ద డిస్టెన్స్ ఈజ్ సేమ్. ఓకేనా, ఇది పనిచేస్తుంది. ఎందుకంటే హైదరాబాద్ నుంచి బెంగళూరుకి, బెంగళూరు నుంచి హైదరాబాద్ డిస్టెన్స్ సేమ్ ఉన్నప్పుడు కాబట్టి పనిచేస్తుంది. అదే హైదరాబాద్ నుంచి కర్నూలు 200 అప్రాక్సిమేట్లీ, కర్నూలు టు బెంగళూరు 400. ఇప్పుడు మీ కార్ ఏమో స్లోగా వెళ్ళింది ఎక్స్ స్పీడ్ తోటి అనుకుందాం, ఇప్పుడేమో ఎక్కువ స్పీడ్ తో వెళ్ళింది హైవే మీద y స్పీడ్ తో. అప్పుడు ఈ 2xy by x plus y పనిచేయదు. ఎందుకు? ఇక్కడ డిస్టెన్స్ 200, ఇక్కడ డిస్టెన్స్ 400. సో ఈ 2xy by x plus y ఫార్ములా డ్రాబ్యాక్ ఏంటంటే
that formula is applicable only when the distance is same. So average speed equal to total distance traveled by total time taken. అది ఎప్పుడైనా పనిచేస్తుంది. బట్ 2xy by expressway వరకు వెళ్ళి when the distance is same. మీ డౌట్ రావచ్చు, మరి హైదరాబాద్ టు కర్నూలు 300 అయ్యింది, కర్నూలు టు బెంగళూరు 300 అయితే ఇది x ఇది y అయితే ఇది పనిచేస్తుంది. మళ్ళీ ఎందుకు, ఇక్కడ డిస్టెన్స్ 300 ఇక్కడ డిస్టెన్స్ 300, కాకపోతే ఇక్కడ డిస్టెన్స్ 200 400. సో యావరేజ్ స్పీడ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టోటల్ టైం టేకన్. ఆర్ ఇంకొక ఫార్ములా 2xy by expressway. ఈ 2xy by expressway ఫార్ములా డ్రాబ్యాక్ ఏంటంటే దట్ ఫార్ములా ఇస్ అప్లికబుల్ ఓన్లీ వెన్ ద డిస్టెన్స్ సేమ్. మరి ఈ కేసులో ఏం చేయాలి సార్ అంటే టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టోటల్ టైం టేకన్. టోటల్ డిస్టెన్స్ ఎంత 200 ప్లస్ 400 600. మీకు ఏం కావాలి, ఇంకా టైం కావాలి. టైం ఎలా వస్తుంది, టైం ఫార్ములా ఏంటిది డిస్టెన్స్ బై స్పీడ్. సో డిస్టెన్స్ ఎంత 200, స్పీడ్ ఎంత x బై డిస్టెన్స్ ఎంత 400, స్పీడ్ ఎంత y. టైం వస్తుంది డిస్టెన్స్ బై టైం స్పీడ్. ఓకేనా. సో యావరేజ్ స్పీడ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టోటల్ టైం టేకన్. ఆర్ వన్ మోర్ ఫార్ములా 2xy by expressway. ఈ 2xy by express ఫార్ములా డ్రాబ్యాక్ ఏంటంటే దట్ ఫార్ములా ఇస్ అప్లికబుల్ ఓన్లీ వెన్ ద డిస్టెన్స్ ఈస్ సేమ్. నెక్స్ట్ వన్ మోర్ పాయింట్, నోట్ అది యాక్చువల్గా. సో నేను వీడియోస్ లో నోట్ చెప్పినా ఇంపార్టెంట్ అని చెప్పిన చాలా, అదంటే మీకు ఎగ్జామ్ వస్తాయి. నోట్ ఏంటంటే ఇఫ్ 2 trains running in opposite direction then the speeds are, if 2 trains running in opposite direction then the speeds are added. అంటే opposite direction speeds add అవుతాయి. when 2 trains running in same direction speeds are subtracted. ఇది important. when 2 trains running in opposite direction speeds are added. if 2 trains running in same direction speeds are subtracted. ఆపోజిట్ డైరెక్షన్ వెళ్తుంటే ట్రైన్స్ స్పీడ్స్ యాడ్ అవుతాయి, సేమ్ డైరెక్షన్ వెళ్తుంటే స్పీడ్ సబ్ట్రాక్ట్ అవుతాయి. ఓకేనా, ఇది చాలా ఇంపార్టెంట్. ఇఫ్ 2 trains running in opposite direction then the speeds are added. if 2 trains running in same direction speeds are subtracted. ఆపోజిట్ డైరెక్షన్ స్పీడ్స్ యాడ్ అవుతాయి, సేమ్ డైరెక్షన్ స్పీడ్ సబ్ట్రాక్ట్ అవుతాయి. ఓకేనా. సో ఇది యావరేజ్ టైమ్ అండ్ డిస్టెన్స్ ఇంట్రడక్షన్. నేను మళ్ళీ చెప్తా. టైమ్ అండ్ డిస్టెన్స్ అంటే మీరు ఫ్యూచర్ లో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా టైమ్ అండ్ డిస్టెన్స్ అనే టాపిక్ మీద క్వశ్చన్స్ కంపల్సరీ వస్తాయి. అంటే పర్సెంటేజెస్ అన్నా, ప్రాఫిట్ అండ్ లాస్ అన్నా, టైమ్ అండ్ వర్క్ అన్నా, టైమ్ అండ్ డిస్టెన్స్ అన్నా, టైం, ఇవన్నీ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యూజ్ అవుతాయి. ఎస్పెషల్లీ టీసీఎస్ ఎగ్జామ్, ఇన్ఫోసిస్, విప్రో లాంటి, హెచ్సిఎల్, యాక్సెంచర్, కాగ్నిజెంట్ అంటే ఇలాంటి కంపెనీస్ లో, లేదా మీరు గేట్ ఎగ్జామ్, క్యాట్ ఎగ్జామ్ రాసిన, ఇలా ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో టైమ్ అండ్ డిస్టెన్స్ ఈ చెప్పిన టాపిక్స్ ఉన్నాయి కదా, అవి చాలా ఇంపార్టెంట్. అందులో ఎస్పెషల్లీ టైమ్ అండ్ డిస్టెన్స్ అనే టాపిక్ చాలా ఇంపార్టెంట్. మరి అవన్నీ చెప్పి కష్టం ఉంటుంది. నేను మళ్ళీ చెప్పిన చాలా వీడియోస్ లో ఈ యాప్టిట్యూడ్ లో ఎప్పుడు కూడా కష్టమైన క్వశ్చన్ అడగరు, చిన్న లాజిక్ ఉంటుంది. ఆ లాజిక్ మీరు ఐడెంటిఫై చేయాలి. ఈ మొత్తం టైమ్ అండ్ డిస్టెన్స్ అనే టాపిక్ ఒకే ఒక ఫార్ములా మీద డిపెండ్ ఉంటుంది. ఏంటంటే స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. అంటే ఎగ్జామ్ 2 ఇస్తారు, మనం థర్డ్ కనుక్కోవాలి. అయితే ఇండైరెక్ట్ ఇస్తారు, స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. ఈ మొత్తం టాపిక్ ఒక టాపిక్ పేరు చెప్పగానే ఒక లాజిక్ గుర్తు రావాలి. లెటర్ సిరీస్ 3 మోడల్స్ ఉంటాయి, కోడింగ్ అండ్ డీకోడింగ్ 5 మోడల్స్ ఉంటాయి, ఏజెస్, రేషియో మెథడ్, యావరేజెస్, సమ్ ఈక్వల్ టు యావరేజ్ ఇంటూ నెంబర్, సీటింగ్ అరేంజ్మెంట్స్, లెఫ్ట్ 2 ప్లస్ రైట్ -1 ఈక్వల్ టోటల్. ఇలా ఒక టాపిక్ పేరు చెప్పగానే అందులో లాజిక్ ఐడియా గుర్తు రావాలి. అలానే టైమ్ అండ్ డిస్టెన్స్ అనే టాపిక్ గుర్తు రాగానే మీకు ఏం గుర్తు రావాలంటే స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. టు కన్వర్ట్ కిలోమీటర్ పర్ అవర్ ఇంటూ మీటర్ పర్ సెకండ్ మల్టిప్లై బై 518. టు కన్వర్ట్ మీటర్ పర్ సెకండ్ ఇంటూ కిలోమీటర్ 8/5. నా రిక్వెస్ట్ ఏంటంటే టైమ్ అండ్ డిస్టెన్స్ ప్రాబ్లమ్స్ అండ్ ట్రైన్స్ లో క్వశ్చన్ బాగా చదవండి. ఇచ్చిన క్వశ్చన్ కిలోమీటర్ పర్ అవర్, మీటర్ పర్ సెకండ్. టు కన్వర్ట్ కిలోమీటర్ పర్ అవర్ ఇంటూ మీటర్ పర్ సెకండ్ మల్టిప్లై బై 518. టు కన్వర్ట్ మీటర్ పర్ సెకండ్ ఇంటూ కిలోమీటర్ 8/5. క్వశ్చన్ బాగా చదవండి. ఓకేనా. నెక్స్ట్ మీరు ఏ ఎగ్జామ్ అని రాయండి, కంపల్సరీ క్వశ్చన్ ఉంటుంది, బాగా గుర్తుపెట్టుకోండి. ఇది ఎస్పెషల్లీ టీసీఎస్ లో గత 2-3 ఇయర్స్ నుంచి యావరేజ్ స్పీడ్ మీద క్వశ్చన్ వస్తుంది. యావరేజ్ స్పీడ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టోటల్ టైం టేకెన్. ఆర్ ఇంకొక ఫార్ములా ఏంటంటే 2xy by expressway. ఈ 2xy by expressway ఫార్ములా డ్రాబ్యాక్ ఏంటంటే దిస్ ఫార్ములా ఈజ్ అప్లికబుల్ ఓన్లీ విన్ ద డిస్టెన్స్ ఈజ్ సేమ్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి బాగా ఇది. నెక్స్ట్ నోట్ ఏంటంటే ఇఫ్ 2 trains running in opposite direction then the speeds are added. if 2 trains running in same direction speeds are subtracted. ఆపోజిట్ డైరెక్షన్ స్పీడ్స్ యాడ్ అయితే, సేమ్ డైరెక్షన్ స్పీడ్ సబ్ట్రాక్ట్ అయితే. ఓకేనా, ఇది టైమ్ అండ్ డిస్టెన్స్ ఇంట్రడక్షన్. మళ్ళీ చెప్తున్నా, కన్వర్షన్ ఇంపార్టెంట్. టు కన్వర్ట్ కిలోమీటర్ పర్ అవర్ ఇంటూ మీటర్ పర్ సెకండ్ మల్టిప్లై బై 518.
టు కన్వర్ట్ మీటర్ పర్ సెకండ్ ఇంటూ కన్వర్ట్ 18/5 ఓకేనా. సో ఇలా డైలీ ఒక వీడియో పోస్ట్ చేస్తుంటాం. ఇప్పటికి మనము ఈ సిరీస్ లో అంటే యాప్టిట్యూడ్ ట్రైనింగ్ అనే సిరీస్ అనేది సపరేట్ ఇది, తర్వాత కంపెనీ వైజ్ గా డిస్కస్ చేసుకుంటాం. ఫేమస్ కంపెనీస్ లైక్ ఎక్కువ బల్క్ రిక్రూట్మెంట్ ఏముంటుంది ఇండియాలో, ఆ కంపెనీస్ యొక్క క్వశ్చన్స్ నేను అప్లోడ్ చేస్తుంటాం. మీరు స్పెషల్ ట్రైనింగ్ కావాలనుకుంటే మీకు చెప్పినట్టు డైలీ ఒక బ్యాచ్ ఉంటుంది, 1 hour ఉంటుంది, 30 days లో సిలబస్ కంప్లీట్ చేస్తాం ఓకేనా. సో మీరు అది కూడా కాంటాక్ట్ కావచ్చు, లేకపోతే నెక్స్ట్ ఈ టాపిక్స్ అయిన తర్వాత కంపెనీ వైజ్ కూడా మేము క్వశ్చన్స్ అంటే శాంపిల్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. లైక్ టీసీఎస్, ఇన్ఫోసిస్, యాక్సెంచర్, కాగ్నిజెంట్, క్యాప్జెమిని, ఇలా ఫేమస్ కంపెనీస్ అంటే ఫేమస్ మీన్ ఎక్కువ బల్క్ రిక్రూట్మెంట్ ఉన్న కంపెనీస్ క్వశ్చన్స్ అప్లోడ్ చేస్తాం. సో మీ ఇప్పటివరకు మేము 16 టాపిక్ డిస్కస్ చేసుకున్నాం, ఇంకా 14 టాపిక్స్ ఉన్నాయి, అంటే మొత్తం 30 టాపిక్స్ ఉంటాయి. అర్థమెటిక్ లో 20, 10 రీజనింగ్ టాపిక్స్. మీరు దీన్ని ఎలా నేర్చుకోవాలంటే సిరీస్ వైజ్ ఫస్ట్ వీడియోలో ఇంట్రడక్షన్ చెప్పాను, అంటే ఇంట్రడక్షన్ అసలు ఏంటిది, అసలు యాప్టిట్యూడ్ ఏంటిది, ఎలాంటి టాపిక్స్ ఉంటాయి, అంటే మీరు ఇది నిజంగా సీరియస్ గా నేర్చుకోవాలనుకుంటే 1 by 1 వీడియో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టాపిక్ ఇంట్రడక్షన్ చెప్పాము, సెకండ్ టాపిక్ లో ఈజీ టాపిక్ చెప్పాము లెటర్ సిరీస్, దానికి కనెక్టివిటీ, కోడింగ్ అండ్ డీకోడింగ్, నెక్స్ట్ లాజికల్ థింకింగ్ యూజ్ చేసేది నెంబర్ సిరీస్, తర్వాత సీటింగ్ అరేంజ్మెంట్స్ వచ్చాము, మళ్ళీ అర్థమెటిక్ షిఫ్ట్ అయ్యాము, ఏజెస్ చెప్పాము, యావరేజ్ చెప్పాము, పార్ట్నర్షిప్ చెప్పాము ఓకేనా, రేషియో ప్రపోర్షన్, మళ్ళీ రీజనింగ్ డైరెక్షన్ చెప్పాను, తర్వాత నెంబర్ సిస్టమ్, తర్వాత ఇంపార్టెంట్ టాపిక్ సిరీస్ స్టార్ట్ చేశాను, పర్సెంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, టైమ్ అండ్ వర్క్, పైపింగ్ డిస్టెన్స్. ఈ రోజు మనం టైమ్ అండ్ డిస్టెన్స్. ఈ సీక్వెన్స్ మీరు ఫాలో అయితే ఏమైందంటే అన్ని వీడియోస్ మీరు చూడగలిగితే 16 టాపిక్స్ కంప్లీట్ అవుతాయి. దీని అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఏదైనా ఫ్యూచర్ లో ఒక 2-3 days లో కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉందంటే ఎన్నో ఒకసారి బ్రష్ అప్ లాగా అవుతాయి, అదే అడ్వాంటేజ్ ఓకేనా. సో ఇప్పటికి ఈ యాప్టిట్యూడ్ ట్రైనింగ్ సిరీస్ లో 16 టాపిక్ డిస్కస్ చేసుకున్నాం. కమింగ్ వీడియోస్ లో ఇంకా మిగతా టాపిక్ డిస్కస్ చేసుకుని కంపెనీ వైజ్ షిఫ్ట్ అవుతాం ఓకేనా. సో మీకు మా షార్ట్ కట్స్ కానీ లాజిక్స్ కానీ నచ్చితే మీ ఫ్రెండ్స్ కి, మీ జూనియర్స్ కి, మీ సబ్ జూనియర్స్ కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఓకే. థ్యాంక్ యూ. Like, share and subscribe. Hit the bell icon for more updates.